నన్ను మోసం చేస్తూనే ఉన్నారు. దానికోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పరుగులు తీస్తూనే ఉన్నారు. ఏమనుకున్నావు? ఇది ఇక్కడికి వచ్చిందేంటి? అమ్మో, ఆయన దీన్ని చూస్తే ఇంకేమైనా ఉందా? ఏమైంది మేడం? సార్ ఎక్కడ? సారు బయటకు వెళ్ళారు. సారు ఈ పాప ఎక్కడున్నా వెతికి పట్టుకురమ్మన్నారు. అందుకే అప్పగించి వెళ్దామని తీసుకొచ్చా. ఆయన దీన్ని తీసుకురమ్మన్నారా? మేడం, ఈ పాప కరుణ. మాకు కావాల్సిన పాపే. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. నువ్వు ఎన్నైనా చెప్పు పావని, నేను కరుణను కలిసి తీరాలి. అంతే. నువ్వు నాకు సాయం చేయాలి. ఏంటి? నువ్వు ఇమీడియట్ గా నన్ను కొత్తగూడ అడ్డాకి తీసుకెళ్ళాలి. ఎందుకు? మొన్న కరుణెక్కిన ఆటోవాడు అక్కడే ఉన్నాడని ఇప్పుడే ఫోన్ వచ్చింది. ప్లీజ్, మనం అక్కడికి వెళ్ళాలి. సరే. ఎవరైనా ఇంటికి వచ్చారా? ఎవరండి? కాదు, ఎవరో వచ్చినట్టు అనిపిస్తేను. అబే, ఎవరు రాలేదండి. ఎవరు రాలేదు. నేను ఇక్కడే ఉన్నానుగా. ఏంటి నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు? చచ్చా, కంగారేంటండి? కంగారేం లేదు. సర్లే. నమ్ముకున్న నన్నే ఇంతలా మోసం చేసే స్థితికి ఆయన వచ్చారంటే దీనంతటికీ కారణం నువ్వే కదా. నువ్వేనే. అమ్మగారు, నాకేం తెలీదమ్మా. అయ్యగారు ఎందుకు ఇంతలా నా గురించి వెతుకుతున్నారు? ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదమ్మా. ఒక్క అవకాశం ఇవ్వండి అమ్మా. నేను ఎప్పటికీ మీకు కనిపించకుండా వెళ్ళిపోతాను. ఇంకెప్పుడు అయ్యగారు నా గురించి ఆలోచించారు, మర్చిపోతారు. మీరు బాగుండాలమ్మా, ఎప్పుడు బాగుండాలి. బాగుండడం కాదే, ఆ దేవుడు ఏ కాస్త చిన్న చూపు చూసినా నువ్వు చేసిన దానికి ఈ పాటికి నా పసుపు కుంకుమలు నేలు రాలేవి. ఈ మాయలో పడి ఆయన మాకు కాకుండా పోయేవారు. నీ గురించే ఆలోచిస్తూ ప్రాణాలకు తెగించి నీ వెంట పరుగులు పెడుతున్నారు. ఓ పిచ్చి వాళ్ళ తయారవుతున్నారు. అదృష్టం బాగుండి ఈ రోజు ఆయన నా కళ్ళ ముందున్నారు. లేదంటే ఏ పాపం చేసావని ఇంత చిత్రాలు చేస్తున్నావు? నిజం చెప్తున్నానమ్మా. అయ్యగారు ఎందుకు నా వెంట అలా పరిగెత్తారు తెలీదు. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మరు, కానీ నిజం. నేను నిజంగా వెళ్ళిపోతానమ్మా. నా వల్ల మీకు ఏ నష్టం జరగకూడదు. నేను మీకు కనిపించకుండా వెళ్ళిపోతానమ్మా. లేదే, ఇక నేను వదిలిపెట్టను. ఇప్పుడు కానీ వదిలిపెడితే నువ్వు శాశ్వతంగా ఆయన పరిస్థితి చేస్తావు. మా అందరినీ మర్చిపోయేట్టు చేస్తావు. చీమ కూడా హాని చేయని దాన్ని ఏ స్థితికి తీసుకొస్తున్నావే? వద్దు, కనికరిస్తే కన్నీళ్లే మిగులుతాయి. ఇంకెప్పటికీ నిన్ను ఆయన కలవనివ్వను. నిన్ను పోలీసులకు అప్పగిద్దామంటే వాళ్ళు కూడా ఆయనకి నిన్ను అప్పగించాలని చూస్తున్నారు. ఇక లాభం లేదు. మొన్న సీను ఆటోలో ఎక్కిన నా పాప ఎక్కడుందో తెలియట్లేదమ్మా. అర్జెంట్ గా నేను సీనుని కలవాలి. మాకు తెలియదు సార్. ప్లీజ్ అమ్మా, కొంచెం చెప్పగలిగితే చెప్పు. మాకు తెలియదు సార్, నన్ను వదిలేయండి. సరే సరే, వదిలే. కృష్ణ, నువ్వు చెప్పేది విను. కరుణ గురించి వెతకడం మానే. లేదు పావని, ఏమైనా జరగని నేను మాత్రం కరుణను పట్టుకునే వరకు వెతకడం ఆపను. గోపి సార్, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ సీన్ గడు ఏ ఊరు వెళ్ళాడో కరెక్ట్ గా కనుక్కొని వాడిని తీసుకొచ్చి నా ముందు పడే. ఓకే సార్, వాడి సంగతి నేను చూసుకుంటాను. అయ్యా, ఏంటయ్యా నీళ్ళు నవ్వులుతున్నా? ఏం కావాలి? అదేనయ్యా పాప. మీకు దండం పెడతానయ్యా. నా మనవరాలు ఎక్కడుందో చెప్పండి అయ్యా. రాయ్, ఇంకొకసారి మనవరాల గురించి అడిగావో ముసలోడు అని కూడా చూడను. లాకప్పులు వేసి తొక్కుతా. అయ్యా అయ్యా. కానిస్టేబుల్ సార్, ఈ ముసలోడిని తీసుకెళ్లి లోపలే.